హాయ్ చిల్డ్రన్, 5th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 5th క్లాస్లో 6 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా నాన్న. ఈరోజు 7th లెసన్ స్టార్ట్ చేసుకుందాం నాన్న. ఈరోజు 7th లెసన్ని మనం చక్కగా వివరించి చెప్పుకుందాం. చూడండి, 7th లెసన్ సరైన తీర్పు. 7th లెసన్ పేరేంటి నాన్న? సరైన తీర్పు. మనం 6 లెసన్స్ కంప్లీట్ చేసుకుని 7th లెసన్లోకి ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం నాన్న. 7th లెసన్ పేరేంటి? సరైన తీర్పు. ఇక్కడ మనకి సరైన తీర్పు అంటే న్యాయం చెప్పడం నాన్న. ఏదైనా ఒక విషయం మీద వాదులాట జరిగినప్పుడు అందరికీ న్యాయం జరిగేలాగా తీర్పు చెప్పడం నాన్న ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఇక్కడ పెద్దమ్మ, మాది కమలాపురం, ఈ పట్టణంలో వ్యాపారం చేయాలని వచ్చాం. చూడండి, కొంతమంది వ్యక్తులు ఒక ఆమె దగ్గరికి వచ్చారంట. ఆమెతో అన్నారంట, పెద్దమ్మ, మాది కమలాపురం, ఈ పట్టణంలో వ్యాపారం చేయాలని వచ్చాం. 4 రోజులు ఇక్కడే ఉంటాం. ఈ పట్టణంలో ఏదైనా వ్యాపారం చూసుకోవడానికి వచ్చాము. 4 రోజులు ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంటాం. ఈ డబ్బు సంచిని నీ దగ్గర ఉంచు. ఏ వ్యాపారం చేయాలో నిర్ణయించుకున్న తరువాత ఈ డబ్బు తీసుకుంటాం. ఈ డబ్బు సంచిని నీ దగ్గర ఉంచితే మేము ఏ వ్యాపారం చేయాలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ డబ్బుని తీసుకుంటాం. మాలో ఏ ఒక్కరు అడిగినా ఈ సంచి ఇవ్వవద్దు. మాలో ఏ ఒక్కరు వచ్చి అడిగినా కూడా ఈ సంచిని ఎవ్వరికీ ఇవ్వద్దు. మేము 4 కలిసి వచ్చి అడిగితేనే ఈ డబ్బు ఇవ్వు. మేము 4, ఇక్కడ 4 కనిపిస్తున్నారు కదా, మేము 4 కలిసి వస్తేనే ఈ డబ్బు ఇవ్వు అని పెద్దమ్మ చేతికి డబ్బున్న సంచిని ఇచ్చారు ఆ 4. ఆ 4 వ్యక్తులు కూడా పెద్దమ్మ చేతికి డబ్బు సంచిని ఇచ్చారంట. పెద్దమ్మ ఆ పట్టణంలో పూటకూళ్ళు పెట్టే స్త్రీ. పూటకూళ్ళు అంటే ప్రతి పూట కూడా భోజనం పెడుతుందనమాట. అంటే అదొక వ్యాపారం అనమాట. అంటే డబ్బులు తీసుకుని అన్నం పెడుతుంది. అలాంటి పూటకూళ్ళు పెట్టే స్త్రీ. ఆమెకు డబ్బు ఇచ్చిన వాళ్ళు 4 కూడా దొంగలు. వారు మరొక గ్రామంలో ఉన్న ఒక షావుకారు ఇంట్లో దొంగతనం చేశారు. వాళ్ళు ఆ ఊర్లో కాకుండా వేరొక ఊర్లో ఉండే ఒక షావుకారు ఇంట్లో దొంగతనం చేసి ఆ డబ్బును తీసుకొచ్చారు. ఆ సొమ్మంతా పట్టణంలో వ్యాపారం చేయాలని ఈ పట్టణం వచ్చారు. పెద్దమ్మ దగ్గర అయితే సొమ్ము భద్రంగా ఉంటుందని ఆమెకు అప్పగించారు. ఆ 4 దొంగలు కూడా పట్టణంలో ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి ఆ పట్టణం వచ్చి పెద్దమ్మ దగ్గర అయితే సొమ్ములు భద్రంగా ఉంటాయి అనిపించింది వాళ్ళకి. అందుకే ఆమెకి అప్పగించారు. దొంగలు 4 పట్టణంలోకి వెళ్ళారు. దొంగలు 4 కూడా సొమ్ముని పెద్దమ్మకి ఇచ్చేసి పట్టణంలోకి వెళ్ళారు. రకరకాల వ్యాపారాలు చూసారంట. ధాన్యం వ్యాపారం చేస్తే బాగా లాభాలు వస్తాయని గ్రహించారంట. వాళ్ళు చాలా రకాల వ్యాపారాలు చూసిన తర్వాత ధాన్యం వ్యాపారం అయితే బాగా లాభం వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మధ్యాహ్నం పెద్దమ్మ ఇంటికి వచ్చి భోజనం చేశారు. మధ్యాహ్నం 4 కూడా పెద్దమ్మ ఇంటికి వచ్చి భోజనం చేశారంట. బయట అరుగు మీద కూర్చుని వ్యాపారం ఎలా చేయాలో ఆలోచించుకుంటూ తమలో ఒకడిని పెద్దమ్మ దగ్గర ఉన్న డబ్బు తీసుకురమ్మని పంపించారు. వ్యాపారం ఎలా చేయాలి అని ఆలోచించుకుంటూ కూడా 4 ఒకళ్ళని వెళ్ళి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకురా అని పంపించారంట. దొంగలు పంపిన వ్యక్తి పెద్దమ్మ దగ్గర డబ్బు సంచి కోసం వెళ్ళాడు. పెద్దమ్మను డబ్బు సంచి ఇవ్వమని అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పింది. చూడండి, పెద్దమ్మ దగ్గరికి డబ్బు సంచి కోసం ఒక్కడే వెళ్ళాడు. పెద్దమ్మ ఏం చేసింది? డబ్బు సంచి ఇవ్వనని చెప్పేసింది. ఎందుకని? షరతు ప్రకారం 4 కలిసి వచ్చి అడిగితేనే ఇస్తానని అన్నది. వాళ్ళు ముందే షరతు పెట్టారు కదా, 4 కలిసి వస్తేనే ఇమ్మని. అలా మీ 4 వస్తేనే ఇస్తానన్నది. 1 2 వచ్చి అడిగితే ఇవ్వకూడదని మీరే చెప్పారు కదా అని ప్రశ్నించింది. చూడండి, 1 2 వచ్చి అడిగితే ఇవ్వకూడదని మీరే చెప్పారు కదా డబ్బు ఇచ్చినప్పుడు నాకు అని చెప్పి వాళ్ళని ఎదురు ప్రశ్నించింది. వాళ్ళు 3 మీ ఇంటి అరుగు మీదే ఉన్నారు. వాళ్ళు పంపితేనే వచ్చాను. నీకు అనుమానమైతే వాళ్ళనే అడుగు చెబుతారు అన్నాడు ఆ దొంగ. వాళ్ళు 3 కలిసి పంపిస్తేనే నేను వచ్చాను. వాళ్ళు బయట అరుగు మీదే ఉన్నారు. నీకు అనుమానమైతే వాళ్ళనే అడుగు చెప్తారు అని చెప్పి ఆ ముందు వచ్చినవాడు అన్నాడంట. పెద్దమ్మ వాకిట్లోకి వచ్చింది. దొంగలను చూస్తూ, ఏమయ్యా, ఇతను డబ్బు సంచిని అడుగుతున్నాడు, ఇవ్వమంటారా? మీకేమీ అభ్యంతరం లేదు కదా అని ప్రశ్నించింది. వాళ్ళని అడిగిందంట, ఏమయ్యా, ఇతను డబ్బు అడుగుతున్నాడు, ఇమ్మంటారా? మీరందరూ ఇమ్మంటే ఇచ్చేస్తాను, మీకేం అభ్యంతరం లేదు కదా అని ఆ 3 ప్రశ్నించింది. అభ్యంతరం ఏమీ లేదు, ఇవ్వండి అన్నారు ఆ 3 కూడా మాకేం అభ్యంతరం లేదు, ఇచ్చేయండి అన్నారంట. పెద్దమ్మ ఇంట్లోకి వెళ్ళి డబ్బు సంచిని ఆ వ్యక్తికి ఇచ్చింది. ఆ వచ్చిన వ్యక్తికి డబ్బు సంచిని ఇచ్చేసింది.
అతడు ఆ సంచిని తీసుకుని పెరటి త్రోవ గుండా పారిపోయాడు. ఇంటి బయట అరుగు మీద వీళ్ళు కూర్చున్నారు కదా ముగ్గురు, వాళ్ళకి కనిపించకుండా పెరటిలో నుంచి పారిపోయాడంట ఆ సంచి తీసుకున్న వ్యక్తి. డబ్బు కోసం వెళ్ళిన వాడు ఎంతసేపటికి రాకపోవడంతో మిగిలిన వారికి సందేహం కలిగింది. లోపలికి డబ్బు కోసం వెళ్ళాడు కదా, ఎంతసేపు అయినా కూడా తిరిగి రావట్లేదు అతను. మిగతా ముగ్గురికి కూడా డౌట్ వచ్చింది, సందేహం కలిగింది. లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని గురించి అడిగారు. లోపలికి వెళ్ళి ఆ వ్యక్తి ఏడి అని పెద్దమ్మని అడిగారు. డబ్బు సంచి ఇవ్వమని చెప్పారు కదా, ఆ డబ్బు సంచి ఇచ్చాను, ఎటు వెళ్ళాడో నేను చూడలేదు. మీరే చెప్పారు కదా డబ్బు సంచి ఇవ్వమని, నేను ఆ డబ్బు సంచి అతనికి ఇచ్చేశాను, ఎటు వెళ్ళాడో నేనే చూడలేదు అన్నది పెద్దమ్మ. దొంగ ఆ డబ్బు తీసుకుని పారిపోయాడని ముగ్గురు అనుకున్నారు. దొంగ ఆ డబ్బు మొత్తం తీసుకుని పారిపోయారని చెప్పి ముగ్గురు అనుకున్నారు. మేము నలుగురము వచ్చి అడిగితేనే సొమ్ము ఇవ్వమని ముందుగా చెప్పాం, నువ్వు ఒక్కడికే ఇచ్చావు, ఒప్పందాన్ని పాటించలేదు, కాబట్టి ఆ సొమ్ము నువ్వే మాకు ఇవ్వాలి అని చెప్పి ఆ మిగతా ముగ్గురు పెద్దమ్మని అడగడం మొదలు పెట్టారంట. ఒప్పందం ప్రకారం మేము నలుగురు రావాలి కదా, ఒక్కడే వస్తే ఎందుకు ఇచ్చేసావు, నువ్వు ఒప్పందాన్ని పాటించలేదు అని చెప్పి సొమ్ము అడుగుతున్నారంట. నువ్వు ఆ సొమ్ము మాకు ఇవ్వకపోతే మేము రాజుగారికి తెలియజేస్తామన్నారు వాళ్ళు ముగ్గురు కూడా. నువ్వు ఆ సొమ్ము మాకు ఇవ్వకపోతే మేము నిన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాము అని చెప్పి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారంట. రాజు పెద్దమ్మను పిలిపించాడు. జరిగిన విషయం అంతా పెద్దమ్మ వివరించింది. ఏం జరిగింది అనే విషయం అంతా రాజుగారికి పెద్దమ్మ వివరంగా చెప్పిందంట. వాళ్ళు చెప్పిన తర్వాతే సంచి 4వ వాడికి ఇచ్చానని మొరపెట్టుకుందంట. అంటే మొరపెట్టుకోవడం అంటే చాలాసార్లు విన్నవించుకోవడం, అంటే రాజుగారికి అర్థమయ్యేలాగా చెప్పడం. రాజు దొంగలదే తప్పని తెలుసుకున్నాడు. పెద్దమ్మ అంత వివరంగా చెప్పేసరికి రాజు ఏమనుకున్నాడంట, దొంగలదే తప్పు అని తెలుసుకున్నాడు. పెద్దమ్మను మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని గ్రహించాడు. పెద్దమ్మని వీళ్ళందరూ కలిసి మోసం చేయాలనుకుంటున్నారని రాజు గ్రహించాడు. ఆ తర్వాత దొంగలను ఇలా ప్రశ్నించాడు, మీరు పెద్దమ్మతో ఏమని చెప్పారు, నలుగురు కలిసి వచ్చి అడిగితేనే ధనం ఇవ్వమని చెప్పాం అన్నారు ముగ్గురు. రాజుగారు అడిగారంట, మీరు పెద్దమ్మతో ఏం ఒప్పందం చేసుకున్నారు, నలుగురు కలిసి వచ్చి అడిగితేనే ధనం ఇవ్వమని చెప్పామని చెప్పి ఆ ముగ్గురు చెప్పారంట రాజుగారితో. నెక్స్ట్ పేజీలోకి చూడండి నాన్న. మీరిప్పుడు ముగ్గురే వచ్చి అడిగితే ఎలా ఇస్తుంది పెద్దమ్మ, మీరు నలుగురు కదా వచ్చి అడిగితే ఇస్తుంది, మీరు ఇప్పుడు ముగ్గురే ఉన్నారు, వెళ్ళి 4వ వాడిని తీసుకురండి, వెళ్ళి 4వ వాడిని కూడా తీసుకుని వస్తే నలుగురు వచ్చి నన్ను అడగండి, ఆ డబ్బు సంచి పెద్దమ్మ చేత నేను ఇప్పిస్తాను రాజుగారు చెప్పాడంట. పెద్దమ్మతో నేను ఇప్పిస్తాను ఆ డబ్బు సంచిని, మీ నలుగురు కలిసి వచ్చి అడిగితే. ఈలోపు పెద్దమ్మను డబ్బు కోసం ఇబ్బంది పెట్టారా, సహించను అన్నాడంట రాజు. రాజు ఏం చెప్పాడు, మీ నలుగురు కలిసి వచ్చి అడిగితే నేను పెద్దమ్మతో డబ్బును మీకు ఇప్పించేస్తాను, ఈలోగా పెద్దమ్మని డబ్బు కోసం ఇబ్బంది పెడితే నేను సహించను, మిమ్మల్ని శిక్షిస్తాను అన్నాడు రాజు. పెద్దమ్మ రాజుగారికి కృతజ్ఞతలు చెప్పింది. దొంగలు ముగ్గురు తల వంచుకుని వెళ్ళిపోయారు. దొంగలు ముగ్గురు కూడా వాళ్ళు చేసింది తప్పు కదా నాన్న, వాళ్ళే మూకుమ్మడిగా పెద్దమ్మని మోసం చేయాలన్న ఉద్దేశంతో ఆ డబ్బు సంచి ఒకడికి ఇచ్చి బయటికి పంపించేశారు కదా, మళ్ళీ డబ్బు వస్తుంది అనుకున్నారు. కానీ రాజు తన చక్కటి తెలివితేటలతో ఉపాయంతో పెద్దమ్మని అపాయం నుంచి చక్కగా కాపాడాడు. నలుగురు కలిసి వస్తేనే డబ్బు సంచి ఇవ్వాలి, కాబట్టి మీ నలుగురు కలిసి వచ్చినప్పుడు పెద్దమ్మతో నేను డబ్బు సంచి ఇప్పిస్తాను, ఈలోగా పెద్దమ్మని ఇబ్బంది పెడితే మాత్రం నేను సహించను, మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పి రాజు చక్కటి తీర్పుని ఇవ్వడం జరిగింది. అది గమనించిన పెద్దమ్మ రాజుగారికి కృతజ్ఞతలు తెలిపింది. అంటే చాలా సంతోషించింది అన్నమాట పెద్దమ్మ రాజుగారి తీర్పుకి. రాజుగారు చక్కటి తీర్పుని ఇచ్చారు కదా. చూడండి, మన లెసన్లోకి వెళ్ళినట్లయితే మన లెసన్ ఏంటి, సరైన తీర్పు ఇచ్చారా రాజుగారు. మన లెసన్లో సరైన తీర్పునే ఇచ్చారు. ఎందుకంటే న్యాయాన్యాయాలు తెలుసుకుని అందరికీ న్యాయం జరిగేలాగా, అంటే ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఇక్కడ రాజుగారు సరైన న్యాయం చెప్పకపోతే పెద్దమ్మ అన్యాయానికి గురయ్యేది. ఇక్కడ రాజుగారు సరైన తీర్పు ఇవ్వడం వల్ల పెద్దమ్మ చక్కగా న్యాయంగా తన పని తను చేసుకోగలుగుతుంది. ఎందుకంటే తన డబ్బుని దొంగిలించలేదు, వాళ్ళే దొంగతనం చేసి తీసుకొచ్చి దొంగతనంగా వేరొక వ్యక్తితో బయటికి పంపించేసి మళ్ళీ పెద్దమ్మ దగ్గర డబ్బు
తీసుకోవాలి అనుకున్నారు. అంటే వాళ్ళు పెద్దమ్మకి అన్యాయం చేయాలనుకున్నారు. రాజుగారు సరైన తీర్పుతో పెద్దమ్మకి న్యాయం జరిగేలా చూశారు కాబట్టి పెద్దమ్మ రాజుగారికి కృతజ్ఞత చెప్పింది. ఇక్కడ రాజుగారు సరైన తీర్పు చెప్పడం వల్ల ఇక్కడ దొంగలు చక్కగా వాళ్ళ తప్పును తెలుసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయారు నాన్న. ఇలా సరైన తీర్పు అంటే ఎవరైనా వ్యక్తులు గొడవ పడినప్పుడు కూడా సమన్యాయం జరిగేలాగా సరైన తీర్పు చెప్పేలాగా మన మాటలు కానీ మన చేతలు కానీ ఉండాలి నాన్న. మనం ఏదైనా విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ మనం ఈ లెసన్లో నేర్చుకున్న నీతి ఏంటి? చక్కగా సరైన తీర్పు అంటే క్రమబద్ధమైనటువంటి మాటలతో మనం ఎదుటి వాళ్ళ మధ్య వచ్చే ఘర్షణని చక్కగా సర్ది చెప్పగలగాలి. ఈ సరైన తీర్పులో రాజుగారు పెద్దమ్మకి దొంగలకి మధ్య జరిగినటువంటి ఘర్షణ అంటే సంభాషణలో చక్కగా నిజానిజాలు తెలుసుకుని సరైన తీర్పు ఇవ్వడం వల్ల పెద్దమ్మకి న్యాయం జరిగిందన్న. మీరేం చేస్తారంటే ఈరోజు ఈ 7th లెసన్ చక్కగా పేరా టు పేరా మొత్తం లెసన్ అంతా కూడా ఒకసారి చదవాలి. ఈరోజు మా మిస్ లెసన్ చెప్పారు కదా, లెసన్ వింటే సరిపోద్ది, వీడియో ఆన్ చేసుకుంటే చాలు, మనం ఆ లెసన్ వినిపిస్తూనే ఉంటుంది అని మీరు వదిలేయద్దు. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చక్కగా ఫింగర్ పెట్టుకుంటూ ఇందులో ఉన్న ప్రతి పారాగ్రాఫ్ చదవడానికి ప్రయత్నించండి. లెసన్ మొత్తం చదవాలి నాన్న, లెసన్ అంతా కూడా చదవాలి. ఈరోజు మీ వర్క్ ఏంటి? లెసన్ మొత్తం చదవడమే నాన్న. అలా చక్కగా ఈ లెసన్ని అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.